ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగ చేయను, ప్రహర్షముతో నీ పెదవులను నింపెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, యోబు గారి జీవితం చూసుకున్నప్పుడు, యోబు గారు 7 శ్రమ అనుభవించేశారండి. అంటే ఆయన శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా బాధపడుతూ ఉన్నారు. ఆయన భార్య దూషించి వెళ్ళిపోయింది, ఆయన స్నేహితులు దూషించి వెళ్ళిపోయారు, తమ కుమారులు కుమార్తెలు చనిపోయారు, తనకుండే ఆస్తంతా ఒకసారిగా అయిపోయింది. ఆయన చర్మ రోగంతో, ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యంతో, చిల్ల పెంకులతో గీరుకునేవాడు. ఒక రోజుగా హీరోగా ఉన్న యోబుని తర్వాత రోజు జీరోగా అయిపోయాడండి. మనము ఆయన అంత జగదారిపోయిన, అంత అనారోగ్యంగా ఉన్నా కూడా ఆయన చేసిన ఒకే ఒక పని, దేవుని పాదాలను విడిచిపెట్టల, ప్రార్థన విడిచిపెట్టల. నాకు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాను, ఏమి లేకున్నా కూడా దేవుడికి ప్రార్థన చేయాలా, దేవుని వాక్యానుసారంగా నడవాలని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆయన బాధలో కూడా దేవుడికి మొరపెట్టాడండి. దేవుని వాక్యము బాధలో ఉన్నప్పుడు మనల్ని సంతోషపరిచేదిగా ఉంటుంది. మనకి నోటి నిండా ఎప్పుడు నవ్వు వస్తుందండి. ఏదైనా సంతోషంగా మనకి ఏదైనా బాగా అనిపించినప్పుడు నవ్వు వస్తుంది. దేవుడిని వెంబడించేటువంటి మనము, మనకు బాధలున్నా, శ్రమలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా, మనల్ని ఎంత లోకంలో మనము కొట్టుమిట్టాడుతున్నా కూడా మనము దేవుణ్ణి బట్టి సంతోషించే బిడలుగా ఉండాలండి. దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు మనకున్నాడు. మన బాధలు, మన కన్నీళ్ళు ఈ లోకంలో తల్లిదండ్రులు వినకపోవచ్చు, లేదా ఈ లోకంలో స్నేహితులు వినకపోవచ్చు, లేకుండా భార్యకు భర్త, భర్తకు భార్య, బిడ్డలు వినకపోవచ్చేమో. ఒకే ఒక ఆయన ఉన్నాడు, దేవుడు యేసు క్రీస్తు వారికి మన బాధలని చెప్పుకోవచ్చండి. ప్రార్థన రూపంలో చెప్పుకోవచ్చు, వాక్యం రూపంలో దేవుడు మనతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. మన దేవుడు ఆయన పరిశుద్ధమైన వాక్కులతో మనల్ని పరిశుద్ధపరిచి ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో 7 మనకి శిక్షలు వచ్చి ఒకవేళ మార్గాలన్నీ మూసుకోపోయినా కూడా 8వ మార్గం తెలవగల సమర్థుడండి. బైబిల్ గ్రంథంలో అనేకము మనం చేయలేని, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి ఎప్పుడు జరగని అద్భుతాలు దేవుడు చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా చేయగల సమర్థుడైతే మన విశ్వాసం కలిగి ప్రార్థన చేసే బిడలుగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా నోటి నిండా నవ్వు కలుగు చేసేటువంటి దేవా, మీ స్తుతులు స్తోత్రాలయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలో బాధగా ఉన్నప్పుడు వేసే నవ్వు ఖచ్చితంగా రాదయ్యా. అది ఎప్పుడు వస్తుందంటే సంతోషంగా ఉంటేనే వస్తుందయ్యా. క్రైస్తవులు ఎలా ఆలోచించాలనంటే, నాకు దేవుడు ఉన్నాడు, సమస్య తీరుస్తాడు, బాధను కొట్టివేస్తాడు, ఈ లోకంలో ఏదైనా నా యేసే తీర్చగలుగుతాడు అని ఒక ఆలోచన కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తూ ఉంటామో సమస్యలన్నీ పోతూ ఉంటాయి. ఈ లోకంలో ఎంత చిన్న బిడ్డ నుంచి పెద్ద వృద్ధుల వరకు మంచంలో ఉన్న వారితో కూడా సమానమయ్యా. వాళ్ళ రూపాల సమస్యలు ఉంటాయి, డబ్బున్న వారికి సమస్యలు ఉంటాయి, మధ్యలో మిడిల్ ఫ్యామిలీకి సమస్యలు ఉంటాయి, పేదవాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. ఎవరికి ఏ రూపంలో సమస్య రావాలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని పాదాలు, యోబు గారు మీ పాదాలు విడిచిపెట్టాల. అదేవిధంగా ఆయన మేము రోల్ మోడల్గా తీసుకొని వాక్యానుసారంగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారు, అర్థం చేసుకోవాలి. మేము ప్రార్థన చేసి మా బాధలని మీకు చెప్పుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఆజ్ఞాపిస్తే దూత మెరుపు వలె ఈ లోకానికి వచ్చి మా సమస్యలు తీరుస్తారు. అంత గొప్ప దేవుడు మీరు మాకున్నారు. కాబట్టి దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరించినాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.